నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శేరిలింగంపల్లి ఉమ్మడి డివిజన్ల స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఉమ్మడి డివిజన్లలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ కార్యక్రమంపై శేరిలింగంపల్లి సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మరపోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు ముఖ్య నాయకులతో సమగ్ర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మరియు శేరిలింగంపల్లి ఇన్ఛార్జ్ మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు ఓటర్ జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా ప్రతి బిఎల్ఏ అప్రమత్తంగా పనిచేయాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు అత్యంత విలువైందని పేర్కొన్నారు. ఒక్క అర్హులైన ఓటర్ పేరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, నవతారెడ్డి, విజయరెడ్డి, నరేంద్ర యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళు కనీసం దాని మీద ఒక రివ్యూ పెట్టి అసోసియేషన్ పిలిపించి ఆల్ పార్టీ లీడర్ని పిలిచి అవగాహన ఇవ్వకుండా ఏదో కుటుంబంతో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చేసి పెట్టండి. హైదరాబాద్ ఒక్కో దగ్గర 5,000 ఓట్లు ఉన్నాయి. ఇంకొక అపార్ట్మెంట్ లోపల పోవాలంటే పర్మిషన్ కావాలి. మీరు బ్యాచ్ ఇస్తే లోపల రాణిస్తాం, లేకపోతే లేదని వాళ్ళు అంటారు. బ్యాచ్ చేయాలన్నా మున్సిపల్ ఆఫీసర్ ఉంటారు కదా, మున్సిపల్ ఆఫీసర్ ఉండలేడు. మీరు ఓట్లు చేంజ్ చేసుకోకపోతే రేపు అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు. రేపు ఉదయం మన పిల్లలైనా ఇతర దేశాలకు వెళ్ళాలన్నా పాస్పోర్ట్ కావాలన్నా ఓటు హక్కు లింక్ చేస్తారు. రేపు ఏదైనా స్కీములు ఇవ్వాలన్నా ఓటు లేకపోతే ఇవ్వరంటాడు. రేపు ఏదైనా కళ్యాణ లక్ష్యం ఉన్నా రేపు ఇవ్వాలని అంటాడు. ఏం చేస్తారు? ఆ విషయంలో తీసుకుని ఆ రూపాయలు తెలుస్తారు. చాలా అనుకుంటే 20,000 రూపాయలు మనం కంప్లీట్ ఇస్తాం. డబుల్ బెడ్రూమ్ మా ఇంటి కట్టిన 39 ల్యాండ్ తీసుకొని ఇవ్వండి, నిరుపేదలు ఇంకా కట్టియండి. మేము కష్టపడి చూపలు చూస్తాం, ఏం చేసాం ఇది ఎప్పుడే కాదు. మళ్ళా ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెడితే ఆడపిల్లలు కంపల్సరీ టార్గెట్ ఇస్తున్నారు. మీరు రావాలని కుటుంబ సంఘాలకు, శ్రమిక ప్రతినిధులకు, ఆర్పీలకు టార్గెట్ ఇస్తున్నారు. కాకపోతే మీరు స్కీములు రావంటున్నారు, మీకు లోన్లు రావంటున్నారు, మీరు ఇంకా భయపెడుతున్నారు. ఎన్ని రోజులు ఏం లేదు, ఇంకొక 1.5 year దీని దుమారాలు ఉంటాయి. దాని తర్వాత 100కి 100 పాలు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. నేను ఎవరు ఇక్కడ ఎమ్మెల్యేలు అయినా బాధ్యత మీకు ఏదైతే మాటిస్తుందో కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మాధవరం ఉన్న మంచి లీడర్లు ఉన్నారు. హైదరాబాద్ మొత్తంలో కార్యకర్తలు ఏదైనా కార్యకర్తలు ఏదైనా నాకాలు ఉండలేదు. అంత కార్యకర్తలు అంత మంచి పోటీ ఉన్నారు. ప్రమాణమైన 30 మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నఖానాపూర్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ చిన్నఖానాపూర్ గ్రామం నుంచి పండరీపురం వరకు పాదయాత్ర చేపట్టారు. అందులో భాగంగా గురువారం చిన్నఖానాపురం నుంచి బయలుదేరి రంగంపేట గ్రామంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం పాండలేపూర్కి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ పాదయాత్ర చేపట్టడం జరిగిందని, గతంలో తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు పాదయాత్రగా వెళ్లడం జరిగిందని తెలిపారు. స్వామి వానలు లేవు, వర్షాలు లేవు, బోర్లు మోస్తలేవు, ఎండిపోతున్నాయి, నాట్లు వేసిన పొలాలు ఎండిపోతున్నాయి, నాటుకు నీళ్లు లేక ఇల్లు అయిపోతున్నాయని నేను పోదామని పాదయాత్ర చేద్దామని నా మనసు తీరా ఆయన కోరుకుంటూ. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పోతున్నావు? చిన్నగన్పూర్, కొల్చారం మండలం, జిల్లా మెదకు, కొల్చారం మండలం, చిన్నగనపురం నుంచి పండ్లాపురం పోవాలని పాదయాత్ర చేస్తున్నాను. ఇప్పుడు కనీసం రంగంపేట రంగనాయకుల స్వామి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ మళ్ళా శివాలయంలో కూడా దర్శనం చేసుకొని నడుస్తా స్వామి. టీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దండే అపర్ణకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి తమ ఐక్యతను చాటుకున్నారు. డప్పు చప్పుళ్లు, నినాదాల మధ్య సాగిన ర్యాలీలో మహిళలు, యువత, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దండే అపర్ణ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం ప్రజలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ర్యాలీ అనంతరం స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కార్యక్రమంలో నాయకులు గణేష్, రామచంద్రారెడ్డి, పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని మా కవితకు కానుకగా ఇవ్వబోతున్నాము. నన్ను గెలిపిస్తే మాత్రం ఈ నర్సాపూర్ని ఒక రూపురేఖలే మార్చేస్తాను. నేను ఒక అత్యున్నత స్థానానికి నర్సాపూర్ని తీసుకెళ్తాను. నాకు నర్సాపూర్ అంటే చాలా అమితమైన ప్రేమ. ఎందుకంటే
మా తాతగారు గుండం వీరయ్య, మా అమ్మ వాళ్ళ నాన్నగారు గుండం వీరయ్య ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. 1957లో ఆయన ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత మా నాన్నగారు జిల్లా పరిషత్ చైర్మన్గా, ఉమ్మడి మెదక్ జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి నర్సాపూర్ నియోజకవర్గానికి కూడా సేవలు అందించారు. సో వాళ్ళ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి నేను ఇక్కడ ఉన్న ప్రజలకందరికీ సేవ చేయాలి అని అనుకుంటున్నాను. ప్రజలకందరికీ న్యాయం చేయాలనుకుంటున్నాను. వాళ్ళకు జరగాల్సిన న్యాయము, సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము అన్ని కూడా నేను జరిపిస్తానని మాట ఇస్తున్నాను. అందరికీ మాట ఇస్తున్నాను. ఉచిత విద్య, ఉచిత వైద్యము, సామాజిక న్యాయము, రైతు బీమా, ఉచిత విద్య, ఉచిత వైద్యము, రైతు బీమా, సామాజిక న్యాయము. అపర్ణ, నేను కల్వకుంట్ల కవిత గారు స్థాపించిన తెలంగాణ రక్షణ సేన తరపున నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమితురాలైనాను. నిన్ననే నాకు బాధ్యతలు కవితక్క గారు అప్పగించారు. నా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని నేను మాటిస్తున్నాను. అక్కడ మేము ఖచ్చితంగా తొలి మహిళా ముఖ్యమంత్రిగా గెలిపించుకొని తీరుతాము. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, ఇక్కడ అందరు ఉన్నారు, వీళ్ళని అడగండి, మీకు ఎవరికైనా పెన్షన్లు సరిగా వస్తున్నాయా? రేవంత్ వస్తున్నాయా? రైతు బంధు వస్తున్నాయా? ఎవరికన్నా రైతు బంధు చెప్పండి, గట్టిగా చెప్పండి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లో గత 3 రోజులుగా ప్రజలకు ఎస్ఐఆర్ ఫారం నింపే విధానంపై అవగాహన కల్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున బిఎల్ఏలు ఎల్లేశ్వర్, భాను, పరిగి ఆంజనేయులను 6, 10, 11, 12, 13, 16 బూతులను నియమించి ప్రజలకు ఎస్ఐఆర్ ఫారం నింపే విధానంపై అవగాహన కల్పిస్తూ సహాయం అందిస్తున్నారు. ఈ సందర్భంగా అమీన్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్తో కలిసి మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య ఆయా బూతులను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని ఎస్ఐఆర్ ఫారాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని, ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైందని అన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కాకుండా అధికారుల సూచనలు పాటిస్తూ అవసరమైన పత్రాలతో ఫారాన్ని నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బిఎల్ఏలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం కోసం నిర్మించిన గద్దెల తొలగింపు వివాదానికి దారితీసింది. దళిత నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయగా గ్రామ సర్పంచ్ తన వివరణ ఇచ్చారు. గత గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం కోసం నిర్మించిన గద్దెలను అధికారులు తొలగించాలని దళిత నాయకులు వ్యతిరేకించారు. ఎన్నికల సమయంలో అదే స్థలంలో విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. కొత్త స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాతే పాత గద్దెలను తొలగించాల్సిందని డిమాండ్ చేశారు. అయితే ప్రజల భద్రత దృష్ట్యా జిల్లాధికారుల అనుమతితోనే గద్దెలను తొలగించామని గ్రామ సర్పంచ్ పెండెల రమాదేవి తెలిపారు. చౌరస్తాలో గద్దెలు ఉండడంతో రవాణాకు ఇబ్బందులు, ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామసభ తీర్మానం, జిల్లాధికారుల అనుమతితో సమీపంలోని కొత్త స్థలంలో అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. గోవర్ధనగిరి గ్రామంలో గత 8 సంవత్సరాల క్రితము తెలంగాణ తల్లి మరియు అంబేద్కర్ విగ్రహాలు పెట్టడానికి దిమ్మెలు కట్టడం జరిగింది. చౌరస్తాలో, గోవర్ధనగిరి బస్టాండ్ చౌరస్తాలో అది ప్రజలకు, వెహికల్స్కు ఇబ్బందిగా ఉన్నందున గ్రామ ప్రజల కోరిక మేరకు, గ్రామ ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళందరి నిర్ణయం మేరకు మేము గ్రామ పంచాయతీ తీర్మానం చేసి మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు మరియు డిపిఓ గారి అనుమతితోటి ఈరోజు గద్దెలను తీయడం జరుగుతుంది. దాని అందరికీ సహకరించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు మా పాలకవర్గం తరఫున మేమందరం కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఎస్సీ వర్గానికి సంబంధించి కొంచెం డిస్టర్బెన్స్ ఉండే వాళ్ళందరినీ ఒప్పించి మా పాలకవర్గం అందరం కలిసి బస్టాండ్ చౌరస్తాలోనే ఒక సైడ్కు పెట్టే విధంగా మేమందరం నిర్ణయిస్తున్నాము. దాన్ని కూడా త్వరలో కలెక్టర్ గారికి మేము పెట్టి కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చి మేము అంబేద్కర్ విగ్రహాన్ని ఒక సైడ్కి పెడదామని బాడీ అంతా తీర్మానం చేయడం జరిగింది. అది ఎస్సీలు కోరుకున్న ప్లేసుల్లో పెట్టడం జరుగుతుంది. ఓకే, రైట్. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో గత 6 సంవత్సరాల కింద అంబేద్కర్ స్టాచ్యూ నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు ఉన్న సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం అందరూ కొబ్బరికాయలు కొట్టి మీరు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టుకోవాలని వాళ్ళు భూమి పూజ చేయడం జరిగింది. ఆ రోజు అందరం కలిసి
భూమి పూజ చేసి మేము మా కులంలో తలా ఇన్ని డబ్బులు వేసుకొని మేము అక్కడ వర్షంలో కష్టపడి నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు గతంలో చేసిన నిర్మాణాన్ని ఈరోజు కొందరు ఊరు వాళ్ళు వీళ్ళు దీన్ని తీసేయాలని కొందరు అబ్జెక్షన్ చేయడం జరిగిన అందులో కొన్ని గొడవలు కూడా జరగడం జరిగింది. ఆ రోజు మాకు ఈ స్టాచ్యూని ఇక్కడనే ఉంచాలని మేము మా కులస్తులం అందరం ఏకదాటిగా పోరాటం చేయడం జరిగింది. మాకు ఆ రోజు పోరాటంలో భాగంగా ఏసీపీ గారిని, మన ఎస్సీ చైర్మన్ బక్కి వెంకన్నను, ఎంతోమందిని ఒక 10-15 రోజులు ఈ స్టాచ్యూ గురించి ఎంతో ఉద్యమం చేయడం జరిగింది. సరే అని చెప్పి ఆ రోజు పాలకవర్గం లేకున్నా, సర్పంచ్ ఉప సర్పంచ్లు ఎవరు లేకున్నా స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే పోరాటం చేయడం జరిగింది. కానీ మొన్న జరిగిన ఎలక్షన్లో ఇప్పుడు గెలిచిన సర్పంచి పెండల రమ అనే ఆమె మాకు ఇక్కడికి వచ్చి మీ విగ్రహాన్ని అక్కడనే నిర్మిస్తా, మీరు కోరుకున్న ప్లేస్ నేను నిర్మిస్తాను, మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఈరోజు ఆ మాట తప్పి మళ్ళా మేము ఆ మాట మేము అనలేదు అని చెప్పి మళ్ళా తప్పుదో పట్టియడం జరుగుతుంది. దానితో పాటు మా కులంలో కొందరు వ్యక్తులు ఆ రోజు వాళ్ళే ముందుండి నడిపించి ఈరోజు మళ్ళీ వాళ్ళ రాజకీయ అవకాశాల కోసం ఈరోజు మళ్ళీ వాళ్ళకు అమ్ముడు పోవడం జరిగింది. కానీ చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎంతో కష్టపడి 15 రోజులు మా ఎస్సీ కులస్తులు అందరూ కలిసి ఏకదాటిగా ఎన్నడూ ఐక్యత లేని ఈ స్టాచ్యూ వల్ల మా కులం కూడా ఐక్యతకు వచ్చింది. ఇది ఎప్పుడు ఎల్లకాలం ఉంటుందని మేము చాలా సంతోషపడ్డాం. కావున ఈరోజు మాకు జరిగిన అన్యాయం ఏంటంటే తీర్మానంలో సరే ఊరు వాళ్ళకు అందరికీ నేను కూడా కట్టుబడి ఉంటాను. కానీ ఈరోజు మాకు బాడీ తీర్మానంలో రాసిన తీర్మానం ఏంటంటే ఈ స్టాచ్యూను ఇక్కడ ఉండంగానే మేము పక్కపండి మీరు కోరుకున్న ప్లేస్లో పెట్టి మళ్ళీ ఈ స్టాచ్యూ తొలగిస్తామని చెప్పి తీర్మానం చేయడం కూడా జరిగింది. ఆ తీర్మానాన్ని పక్కదో పట్టించి ఈరోజు వీళ్ళు అందరు కలిసి కలెక్టర్ దగ్గరికి పోయి దాన్ని తీసేయాలని ఆర్డర్ కాపీ తీసుకురావడం జరిగింది. సరే దానికి నేను అగ్రీ అవుతున్నా. కానీ మా స్టాచ్యూ నిర్మాణం చేసినాకనే దీన్ని తొలగిస్తామని చెప్పారు కదా, మరి ఆ మాట ఎటుపోయింది అని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. వందలాది మంది నుంచి లక్షలు వసూలు చేసిన వ్యాపారి పద్ధతి చంద్రశేఖర్ను అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని మాజీ చైర్మన్లు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కాలువ సుజాతలు ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు నరసింహారావు, రఘు, గంగిశెట్టి, వేణు, కట్కం శ్రీనివాస్, తారకేష్, స్వాతులతో కలిసి మాట్లాడారు. సమీప బంధువులు, స్నేహితుల నుంచి చంద్రశేఖర్ వ్యాపారం పేరుతో కోట్లు వసూలు చేసి తప్పించి తిరుగుతున్నాడని మండిపడ్డారు. పిల్లల పెళ్లిళ్లు, భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న డబ్బును నెలల వ్యవధిలో తిరిగి చెల్లిస్తానని భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నారని అన్నారు. ఈ తరహా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులను ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. దురుద్దేశపూర్వకంగా ఆర్థిక నేరాలకు పాల్పడి పోగేసుకున్న ఆస్తులను జప్తు చేయాలని కోరారు. అందుకను ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించి ఈ బాధ్యతలను కాపాడాలని కోరుచున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మన కట్కం శ్రీనివాస్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. గత 10 సంవత్సరాల నుండి ఐపీఎఫ్లో జనరల్ సెక్రటరీగా ఉంటూ మాకు శ్రేయంగా మారేడు. ఆ శ్రేయాన్ని ఆధారం తీసుకొని మోసం చేసి మమ్మల్ని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇప్పుడు 24 తారీఖు కంప్లైంట్ ఇచ్చాము. ఈ రోజు వరకు కూడా స్పందన లేదు. వారు కూడా ఈ ప్రెస్ మీట్ గత నెల రోజుల నుంచి సిమెంట్ వ్యాపారం చేసుకుంటూ 30 సంవత్సరాల నుంచి వ్యాపారవేత్తగా నాటకాలు ఆడుకుంటూ మాదాపూర్ గ్రామానికి చెందిన ఈ పబ్బ చంద్రశేఖర్ ఆర్యవైశ్యులందరికీ కాకుండా అన్ని కులాలకు పాపం హెయిర్ కటింగ్ సెలూన్ చేసే 20 ఏళ్ల నుంచి ఆయన కటింగ్ చేస్తుంటే ఆయన కూడా 50 లక్షల రూపాయలు మోసం చేసి ఒక వికలాంగునికి కూడా 16 లక్షల రూపాయలు పెన్షన్ డబ్బులు దాచిపెట్టుకుంటే వాళ్ళ బిడ్డ పెళ్లికో కొడుకు పెళ్లికో ఇళ్ళ కోసమో ఇచ్చిన పైసలు కూడా వాళ్ళు వెక్కాడితే కానీ డొక్కాడని బతుకులల్లా ఉన్న వాళ్ళు కూడా అప్పో సప్పో చేసేసి నెలకు బ్యాంక్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఇంటికాడ కూర్చుంటే రిటైర్మెంట్ అయిన పైసలు కూడా ఇచ్చి ఈ రోజు ఈ దుర్మార్గుల్ని వాళ్ళు ఎట్టి పరిస్థితిలో పోలీసు వాళ్ళు మాత్రం, ఎందుకంటే సుమతి గారు ఆల్రెడీ ఎస్ఓటీకి ఇచ్చారు, మల్కాజ్గిరి కమిషనర్ గారు ఈ 85 మంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెటిల్మెంట్ చేసే విధంగా ఏదైతే వాళ్ళ గజ్వేల్లో వాళ్ళ అత్తగారు 20 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆయన దగ్గర కూడా బంగారం ఉన్నారని చెప్పేసి కూడా ఉన్నది. 20 కోట్ల రూపాయల ప్లాన్ ప్రకారం లాస్ట్ 15 రోజుల కింద కూడా అందరి దగ్గర అప్పులు చేసేసి ఆయన దగ్గర పెట్టుకొని పరారైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎందుకంటే సివి ఆనంద్ గారు, సజ్జనార్ గారు,
సుమతి గారు, వీళ్ళ ముగ్గురికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళ ముగ్గురి ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పేసి బాధితులందరికీ కూడా మేము ఇద్దరం కూడా భరోసా ఇస్తున్నాం. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. సుజాతమ్మ మేము ప్రభుత్వం తరఫున కూడా ఏ అవసరాలు ఉన్నా కానీ బాధితులకు సపోర్ట్ చేస్తాం. సుమారుగా దగ్గర 85 మంది నుంచి 100 మంది వరకు ఇప్పటి వరకు బాధితులు వచ్చారు. సుమారుగా ఇప్పటి వరకే అంచనా మేరకు 50 కోట్లు ఎప్పుడో దాటిపోయింది. 85 కోట్లు అంటున్నారు, 85 కోట్లు అంటున్నారు. మరి అందరూ కూడా భయపడి కొంతమంది కూడా వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా ఇచ్చుకున్నటువంటివి ఉన్నాయి. ఏదో మా పిల్లలకు అవసరాలకు వస్తాయనో దేనికోసమో దాచుకున్నటువంటి డబ్బుని ఆ దొంగ దగ్గర దాచిపెట్టినట్టు అయింది. దొంగకు తాళం చేతులు ఇచ్చినట్టు అయింది. వాడు ఎక్కడున్నా కూడా ఈరోజు నిన్న మేము డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొన్న సజ్జనార్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అంతకు ముందే సుమతి గారికి కూడా సిపి గారికి ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళంతా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఎంతో పెద్ద పెద్దలు కూడా దొంగలు దొరికినటువంటిది ఉంది. కాబట్టి వీడు ఎంత పక్కా ప్లాంట్కి వెళ్ళినా కూడా ఆల్రెడీ అందరు అనేది ఏంటంటే 3 నెలల ముందు నుంచే పెట్టబేడ సదురుతున్నాడు. అది రా రూపంలో అంతా క్యాష్ ని ఇంకా అకౌంట్లలో ఏం లేకుండా చేసుకోవడమో లేదంటే బంగారం రూపంలోనో, ఇందాక సోదరుడు చెప్తున్నాడు వాళ్ళ తమ్ముళ్ళ పేర్ల మీద ఇంకా వేరే ఇంకా నేను చెప్పొద్దు మీడియా సమక్షంలో, ఇంకా వేరే రూపంలో ఆస్తుల్ని కొనిపెట్టిండు అన్నారు. కాబట్టి ఏ టైంలో ఎప్పుడు ఆస్తులు కొన్నారు అనేది అన్ని వివరాలు ఉంటాయి, రిజిస్ట్రేషన్ అయినాయి. కాబట్టి వీడు స్వయాన తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించినటువంటి ఆస్తులు కూడా మాకు తెలుసు. అన్ని ఆస్తుల్ని కూడా తప్పకుండా అమ్మించి నువ్వు ఎవరు ఏ దానికి పెట్టినవో ఎవరికి పెట్టినవో ఇక నేను ఇవన్నీ మాట్లాడొద్దు, కానీ అవన్నీ ఆస్తులు అమ్మి, ఎందుకంటే వాళ్ళ రక్తం మీద చెమటలు వేర్చి సంపాదించిన డబ్బును తీసుకొచ్చి నీకు ఇస్తే పుణ్యానికి ఉడాయించి పారిపోదామని ప్లాన్ చేసుకున్నటువంటి నిన్ను మాత్రం వదలరు. నిన్ను వదిలితే ఇంకొకరు రేపు పొద్దున ఇంకొకరు చేస్తారు. దీన్ని పట్టుకొని ఎవరి డబ్బుని వాళ్ళకు వాపస్ ఇప్పిస్తే రేపు పొద్దున ఇంకొకటి ఇట్లాంటి అఘాయిత్యం చేయడానికి ముందుకు రాడు. తప్పకుండా వీడికి శిక్ష అయితే పడుతుంది. ఏ సొరంగంలో దాక్కున్నా కూడా తీసుకొని వచ్చే బాధ్యత పోలీసు తప్పకుండా తీసుకుంటది. దాన్ని కూడా వాళ్ళు ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు కూడా. నిన్న మేము వెళ్ళి మాట్లాడినప్పుడు ఇంత పెద్దది, ఇది చిన్నది కాదు, 1 2 కోట్లు తీసుకొని ఉడాయించింది కాదు. ఈ రోజు ఇన్ని కోట్లు అంటే ఈ రోజు ఉన్నటువంటి క్రైసిస్ లో ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొని అప్పనంగా వెళ్ళిపోయి బతుకుదాం అనుకుంటుండేమో. ఇక్కడ బిడ్డలు పెట్టిన కేవలం భర్త భార్య ఇద్దరు మాత్రమే ఎస్కేప్ అయ్యారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అత్తగారు అందరు ఉన్నారు. అందరూ ఎప్పుడో ఒకరోజు దొరుకుతాడు. ఇంతకు ముందు పోయిన వాళ్ళందరూ కూడా దొరికిండ్రు. కొన్ని రోజులు సమయం అంతే, తప్పకుండా వస్తారు. కానీ అందరికీ నేను బాధితులకు అందరికీ చెప్పేది ఒకటే మెసేజ్, ఎవరు కూడా ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. మనది వ్యాపార కుటుంబము, ఎప్పుడైనా సంపాదించుకోవద్దు. పోతే పోనీయండి, మీకు ఇంకో పిల్లని పెళ్లి చేసినాం అనుకోండి, ఆ ఖర్చులకు పెట్టుకున్నాం అనుకోండి. కానీ ఇలాంటి అఘాయిత్యాలు ఎవ్వరు కూడా ఎలాంటి దారుణానికి ఒడిగొట్టొద్దు అనేది నా విజ్ఞప్తి. దయచేసి మీ అందరి వెనకాల ఏది ఎక్కడ అవసరం ఉన్నా కూడా అధికారులతో మాట్లాడడానికి మేము మీకు అండగా ఉంటాము. ఇంకొక ఆర్యవేశుడే కానీ నువ్వు తీసుకున్నటువంటి వాళ్ళు వేరే కులస్తులు కూడా ఉన్నారు. వాళ్ళెవ్వరికీ కూడా ఇబ్బంది కలగొద్దు. మన ఆర్యవేశులకు బద్యాన్ అనేది నువ్వు మచ్చ తెచ్చుకొని వచ్చినా ఈ మచ్చని మార్చేది తప్పకుండా మేమే చేస్తామని ఈ సందర్భంగా తెలియదు. గచ్చిబౌలిలో భారీగా అక్రమ రేషన్ బియ్యం గోధుమలు పట్టుకున్నారు. సివిల్ సప్లై అధికారులు గచ్చిబౌలి పోలీసులు జాయింట్ ఆపరేషన్లో భాగంగా గౌలుదొడ్డి గురుకుల పాఠశాల సమీపంలో లారీలను అడ్డుకున్నారు అధికారులు. రేషన్ లోడ్తో వెళుతున్న ఒక లారీ 4 DCMలు సీజ్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న 22 టన్నుల బియ్యం, 2 టన్నుల గోదాములు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న పోలీస్ సివిల్ సప్లై బృందం లారీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు.
ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.